హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్. చూడండి, ఈరోజు మన కిచెన్లో వచ్చేసి టేస్టీ గుడ్ల చారు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పుల్లగా వేడిగా రైస్లో అయితే చాలా బాగుంటుంది. చూడండి, దీని గురించి అయితే ఫస్ట్ మనం ఒక 1 kg ఆనియన్ తీసుకొని దాన్ని తొక్క తీసేసి పొట్టు మొత్తం తీసేసి శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్లో తొందరగా కట్ అవ్వడానికి ఇలా జార్లో కూడా చూడండి గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఎప్పుడు కట్ చేసుకుంటాం, కానీ ఈ ఫస్ట్ టైం మేము ఇలా గ్రైండ్ చేస్తున్నాము. కర్రీ ఏ విధంగా వస్తుందో చూద్దాము గ్రైండ్ చేస్తే అని. చూడండి, ఇలా ఆనియన్లో ఒక 2 పీసులు చేసేసి శుభ్రంగా కడుక్కున్న తర్వాత జార్లో వేసి ఇలా మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అయితే నేను 2 సార్లు గ్రైండ్ చేశాను. హాఫ్ కేజీ వేసి 1 kg ఆనియన్ అయితే చూడండి ఇలా ఫస్టే కడుక్కొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత కడుగొద్దు. చూడండి ఎంత మెత్తగా వచ్చేసింది. మనము కట్ చేసినలాగే సన్నగా వచ్చింది. ఎలా అయితే తరుగుతామో అలాగే వచ్చింది. ఇప్పుడు మనం కుక్కర్లో ఒక 4 and 5 tablespoon ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చూడండి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మనము నూనె అయితే బాగా వేడెక్కాలి ఫ్రెండ్స్, అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది. ఆ హీట్ ఎక్కిన ఆయిల్లో మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మొత్తము అందులో వేసేసేయాలి. వేసేసుకున్న తర్వాత ఇంకా మనము దీని గురించి అయితే నేను 1 kg ఆనియన్కి ఒక 10 గుడ్లు ఉడకడానికి పెట్టేశాను ఫ్రెండ్స్. పక్కన గిన్నెలో వాటర్ పోసి అందులో గుడ్లు బాగా శుభ్రంగా కడిగి గుడ్లు ఉడకడానికి పెట్టేశాను. అప్పటి వరకు చూడండి ఆనియన్ అయితే ఇలా మెత్తగా అయిపోయింది. ఉప్పు వేయలేదు, ఇంకా మూత పెట్టి పెట్టేశాను. ఇప్పుడైతే ఒక 1 స్పూన్ సాల్ట్ వేసాను, ఒక ½ teaspoon అది పసుపు కూడా వేసాను. అలాగే ఒక 1.5 teaspoon ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఆనియన్ మెత్తబడింది కదా, అందుకే అవన్నీ ఒకటేసారి వేసేసి మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఒక 5 minutes అలాగే వదిలేసి దాని తర్వాత నేను 2 teaspoonల కారం వేసాను ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా 2 teaspoonల కారం వేసి బాగా కారం మొత్తం ఆనియన్స్కి పట్టే వరకు కలుపుకోవాలి. 2-3 minutes కలుపుకున్న తర్వాత ఒక 5 minutes అయితే అలాగే మూత పెట్టకుండా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నాము. ఆనియన్స్ మొత్తము ఇలా చూడండి కారం పట్టింది. తర్వాత మనము ఆయిల్ పైకి వచ్చేసే వరకు ఇంకా కొంచెము ఆనియన్స్ కూడా దగ్గర పడే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనము నేనైతే ఒక 2 గ్లాసులు వాటర్ యాడ్ చేశానండి, చిన్న గ్లాసు. మీరైతే ఒక ½ లీటర్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆనియన్ ఉడకడానికి. తర్వాత మనము కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక 4 లేదా 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసేయాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద. ఇంకా మొత్తము ఆనియన్స్ ఉడికిపోయి కర్రీ కూడా చూడండి ఇలా దగ్గర వచ్చేసింది, బాగా గట్టిపడింది. తర్వాత మనకు ఏ విధంగా కన్సిస్టెన్సీ కావాలి, కొంచెం గ్రేవీగా కావాలా థిక్గా కావాలా దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులో ఒక 50 grams అంతా చింతపండు నానబెట్టి చూడండి చింతపండు రసం తీసి పెట్టుకున్నాను. తర్వాత తీసిన చింతపండు రసం అందులో ఆనియన్స్లో వేసేసి అందులో ఇంకా ఉప్పు సరిపడా చూసుకొని, మాకైతే కొంచెం ఉప్పు తగ్గింది, ఒక ½ teaspoon అంత ఉప్పు వేసుకొని తర్వాత 1.5 teaspoon ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను. మీరు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇలా ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత కలుపుకొని నేను 2-3 విజిల్లు వచ్చే వరకు మూత పెట్టి పెట్టేశానండి. ఎందుకంటే ఇంకా చింతపండు పులుసు వేసాం కదా, పచ్చి వాసన పోయే వరకు మనం ఇంకా కర్రీ ఎంత 10 గుడ్లు మునగాలంటే కొంచెం ఇంకా కర్రీ ఉడికిన తర్వాత గట్టి పడిపోతుంది కదా, అందుకే కొంచెం వాటర్ వేసి మూత పెట్టి పెట్టేశాను. చూడండి గుడ్లు అయితే ఉడికిపోయాయి. ఇంకా కర్రీలో చింతపండు వేసాం కదా, ఆ పచ్చి వాసన పోయే వరకు మనము ఒక 2-3 విజిల్లు పెట్టుకొని గుడ్లు పుట్టు తీసేసి మధ్యలో ఇలా ఘాటు పెట్టి వేసేసేయాలి కర్రీలో. చూడండి ఇలా థిక్గా వచ్చేసింది. కర్రీ అయితే చాలా టేస్టీగా కుదిరింది ఫ్రెండ్స్. వేడి రైస్లో చాలా బాగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.